దీపారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరూ ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామమున మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 10వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. ఎహెజ్కేలు గ్రంథంలో చూడండి, 36వ అధ్యాయం 10వ వచనంలో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి. నా పట్టణములకు నివాసులు వత్తురు, పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎహెజ్కేల్లో 36వ అధ్యాయము 10వ వచనంలో 3వ లైన్, పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును. ఈ దినాన్ని దేవుడు మీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, పాడైన పట్టణము అంటే నీ జీవితము, నీ కుటుంబము మరలా దేవుడు కడుతున్నాడు. అంటే మరలా నేను నిలబడతానా? విడిచిపెట్టిన భర్త మళ్ళీ నన్ను ప్రేమిస్తాడా? లేకపోతే నాకు దూరం అయిపోయిన భార్య నాకు దగ్గర అవుతుందా? లేకపోతే నా పిల్లలు, నేను అందరూ కూడా ఇలాగ అయిపోయాం, చెట్టుకొక్కరు పుట్టుకొక్కరి కింద అయిపోయాం. దేవా, మా జీవితంలో ఇలాంటి శాపం ఎందుకు వచ్చిందని అడుగుతున్నావు కదా. నా పట్టణము కూలిపోయింది, నా కుటుంబం పాడైపోయింది, నా బ్రతుకు ఇలాగా చితికిపోయింది అని ఏడుస్తూ ఉన్నావు. పరిశుద్ధాత్ముడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియులరా, పాడైన నీ వ్యాపారము, పాడైపోయిన నీ వ్యవసాయము, నీ పాడి పంట సమస్తము దేవుడు మరలా కడతా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును. ఈ కొత్త సంవత్సరం, ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యో, నా బిడ్డ బ్రతుకులాగా అయిపోయింది, ఇంత అన్యాయం జరుగుతుంది అనుకోలేదు, నా బిడ్డ ఏమైపోతుందని ఏడుస్తున్నావేమో. దేవుడు మరలా నీ బిడ్డను తిరిగి కడుతున్నాడు. ఆయన కట్టువాడై ఉన్నాడు, ఆయన నిర్మాణకుడై ఉన్నాడు. నీ దేవుడు నీకు అన్యాయము చేయలేదు. కానీ ఆయన చేతిలో ఉన్నటువంటి ఒక పాత్ర విడిపోతే, మట్టి పాత్ర, ఆయన మరొక పాత్రగా ముద్దను చేసి మరలా పాత్ర చేస్తాడు. కుమ్మరివాడు ఏ రీతిగా చేస్తాడో నేను మీకు చేయలేనా అని దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఈ దినము దేవుడు నీ కుటుంబంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, పాడవుతున్నటువంటి నీ కుటుంబం పాడైపోయిందని ఏడుస్తున్నావేమో. దిక్కు లేకుండా అయిపోయిన నా బ్రతుకులో ఏ బ్రతుకు తెరువు లేదు, ఏది లేదు, అన్ని అప్పులు చేసి బ్రతుకుతున్నావు. ఎటు మనసు అసలు ఎటు ఆలోచన రావట్లేదు. ఎందుకు బ్రతుకుతున్నానో ఏంటో అని అనుకుంటున్నావా? పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకుని ఆయన ఉన్నతంగా కడుతూ ఉన్నాడు. మంచి డిజైన్ చేశాడు. మంచి ప్లేస్లో నువ్వు అడుగు పెట్టబోతూ ఉన్నావు. మరలా బిడ్డలను కలిగినటువంటి తల్లిగా ఉండబోతూ ఉన్నావు. మరలా ఒక యజమానుని కలిగినటువంటి బిడ్డగా ఉండబోతూ ఉన్నావు. ఒక ఉన్నతమైనటువంటి మహారాణిగా, మహారాజుగా దేవుడు నిన్ను నిలబెడతా ఉన్నాడు. ఎందుకంటే ఆయన కడతా ఉన్నాడు. ఇంతవరకు నిన్ను ఎవరైనా కట్టారేమో, ఎవరు కట్టినా కూలిపోతాయి, కానీ దేవుడు కట్టినది కూలిపోదు. ఒకవేళ శోధనలు వచ్చి గాలి తుఫాన్లు వచ్చినా దాని మీద నుండి పోతాయి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మరలా రీబిల్డ్ చేస్తున్నాడు, మరలా కడతాడు. అవసరమైతే ఆయన చేతిలోనే ఉన్నావు, భయపడొద్దు. దేవుడు మరలా నీ కుటుంబంలో, నీ బిడ్డ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ బ్రతుకుని, పోయిన ఆస్తి మరలా రావాల్సిందే. పట్టణముగా మరలా కొత్త వ్యాపారము, కొత్త ఉద్యోగము దేవుడు అనుగ్రహించి మరలా నిన్ను నిలబెడతాడు. ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? నాకు ఎవరు సహాయం చేస్తారు, ఎవరు అని అనుకుంటున్నావా? ఎవరు చేయరు నీకు. కానీ దేవుడు నీ ఇంటికి వస్తున్నాడు. దేవుడే నీ గుమ్మంలో ఆశీర్వాదాన్ని కుమ్మరించబోతున్నారు. నీ ఇల్లు, నీ కుటుంబం అనేక మందికి ఆశీర్వాదంగా ఉండబోతోంది. కృప మీకు తోడుండును గాక. God bless.
2024 మంచి వాగ్దానము కలిగి ఉన్నాం మనం. మీరందరూ కూడా ఈ 24 సంవత్సరం, ఈ 12 మాసాల్లో అద్భుతంగా ఉండాలని దేవుని ఆత్మ మనకు బోధించింది. మరి జనవరి మాసం అంతా కూడా మరి మన తైలాభిషేక ప్రార్థనలు అన్ని చోట్ల కూడా వాగ్దానము ఇర్మియా 30:18 వచనము ప్రకటన చేసుకుంటూ రావటం జరిగింది. ప్రతి చోట దేవుని వాగ్దానము జీవముతో విత్తబడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు 100% మీరు ఆశీర్వదించబడతారు. 100% ఐశ్వర్యం కలిగి ఉంటారు. 100% దేవుని జీవము కలిగి ఉంటారు. పరిశుద్ధాత్ముడు మీకు తోడుగా ఉండి నడిపించును గాక. మరి మన ప్రార్థనా శక్తిలో చాలా అద్భుతమైన సాక్ష్యాలు. పిల్లలు లేని వారికి ఎంతమందికి పిల్లలంటే 4500 మంది దాటేశారు. ఎంతమంది దాటారు? పిల్లలు లేని వారు. డాక్టర్లు రిజెక్ట్ చేసినాయి. పిల్లలు పుట్టరు, నీకు బుడగలు ఉన్నాయి, అవి ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, కర్రలు ఉన్నాయి, ఎన్నో చెప్తుంటారు. నీ గర్భసంచులు ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి అంటే భయపడిపోతున్నారు ప్రజలు. నిజముగా వైద్యులు చెప్పటం, ఎందుకంటే నీ శరీరంలో ఏ బలహీనత ఉందో వారు చెప్పగలిగినటువంటి జ్ఞానం వారికి ఉంది. కానీ ఆ బలహీనతలను తొలగించి నువ్వు ఫలింపులోకి రావటానికి చేయగలిగిన ట్రీట్మెంట్ వారి దగ్గర ఉండదు. నువ్వు ఫలింపులోకి రావచ్చేటువంటి ట్రీట్మెంటు అది యేసు నామములోనే జరుగుతుంది. హల్లెలూయా. గర్భఫలాలు చూసారా ఎంతమంది? ఇవన్నీ కూడా చాలా పిక్చర్స్. తైలాభిషేకంలో లైన్లో వస్తున్నప్పుడు నా చేతిలో పెడతా ఉంటుంటే పైకెత్తి చూపుతున్న ఫోటోలు. ఇంక పుట్టరు ఐవీఎఫ్ చేయించుకుని కూడా పుట్టకపోతే లక్షలు ఖర్చు పెట్టినా కూడా గర్భఫలాలు రాలేని వారు యేసు నామములో ప్రార్థనా శక్తులు అడుగుతున్నప్పుడు సేవకుడిగా నా ప్రార్థనను దేవుడు గౌరవించటం, ఆయన అద్భుత కార్యములు జరిగించటం మనం చూస్తూ ఉన్నాం. మీకేం కావాలో కోరుకోవాలి. నేను మిమ్మల్ని ఎందుకు ప్రతిసారి ఇలా చెప్తానంటే, మన ప్రార్థనా శక్తిలో ఉన్న బిడ్డలందరూ ఏం తెలుసుకోవాలంటే, ప్రార్థనా శక్తికి వెళ్ళి నేను ఫలానాది అడిగి తెచ్చుకోవాలి అన్నట్టు ఉండాలి అందరూ కూడా. ఒక అంగడి సంతకి వెళ్ళామనుకోండి, ఎక్కడికి, బజారుకి వెళ్ళామనుకోండి, కూరగాయల షాప్కి వెళ్తే ఏం చేస్తాం మనం? ఫ్రెష్గా అక్కడ ఆనంబగా కనపడింది అనుకోండి, పొట్లగా కనపడింది అనుకోండి, వెంటనే ఏం చేస్తారు? ఇది తీసి ఇది ఎంత అని తీసేసుకుంటారు. ఒక షాప్కి వెళ్ళి వస్తువుని ఎలా తెచ్చేసుకుంటామో, ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధనకి వెళ్ళి మనకు కావలసిన ఆశీర్వాదం పట్టుకుని మనం వెళ్ళిపోతాం అంతే. మీరందరూ విశ్వాసం ఉంచండి. మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీ మధ్య దేవుడు చేసే కార్యాలు. ఒక సహోదరు వచ్చింది, చాలా వింతగా చెప్పింది సాక్ష్యమే. అయ్యగారండి, నా బిడ్డకి 2.5 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు, గర్భఫలం కావాలి, ప్రార్థన చేయండి అంది. సరేనమ్మా అని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసే కంటదామే, అయ్యగారండి పుడతారా అంటే అంది. పుడతారమ్మా అన్నాను. అది అయితే ఈ నెలే జరిగేలా చెప్పండి, ఈ నెల అయిపోవాలి, ఈ నెలలోనే గర్భఫలం రావాలని అండి. సరే అని ఇలా చూశాను. మళ్ళీ అదే ఆ విషయమే అడుగుతూ ఉంటే నేను అన్నాను, సరే జరుగుతుంది, ఈ నెల జరుగుతుంది, వెళ్ళమ్మా అన్నాను. వెళితే ఆ నెలలోనే గర్భఫలం వచ్చింది. ఆ నెలలోనే గర్భఫలం వచ్చింది. మళ్ళీ నెల వచ్చింది. అయ్యగారండి గర్భఫలం వచ్చింది అయ్యగారు, ఈ నెలే కావాలని అడిగాను, జరుగుతుంది అన్నారు, అయిపోయిందండి, గర్భవతి అయ్యిందండి అంది. మళ్ళీ నెల 2 నెలలకు వచ్చింది. అయ్యగారు కావాలి, పిల్లలు కావాలంది. ఎవరు కావాలంది? కావాలి. మళ్ళీ స్కాన్ చేస్తే కావాలి పిల్లలే వచ్చారు. మళ్ళీ వచ్చింది. అయ్యగారండి కావాలి పిల్లలు కావాలంటే జరుగుతుంది అన్నారు కదా. అయ్యగారండి ఇప్పుడు ఇంకోటండి అంది. ఏంటండి? ఒక మగపిల్లడు ఒక ఆడపిల్లల అయ్యేలా చెప్పండి.
కడుపులో తయారవుతుంది. తయారు చేసేవాడేమో మన మాట వింటున్నాడు. అదే మన శక్తి. ఆమేన్, హల్లెలూయా. సృష్టికర్త యేసు మన మాట వింటున్నాడంటే అది మామూలు విషయమా? ఈ లోకంలో అంత గొప్ప స్థితికి, భాగ్యానికి ఏది సాటి వస్తుంది? వెండి, బంగారము, వజ్ర వైడూర్యాలు దానితో సాటి వస్తాయా? మహారాజుకి మనం చెప్తుంటే మహారాజు కోట్ల ఆత్మలో విజ్ఞాపన పైకి లేగిస్తున్నప్పుడు వాటికంటే మన ప్రార్థనకి గౌరవం ఇవ్వటం అంటే అది మామూలు విషయం కాదు. అదే ప్రార్థనా శక్తి. ఆమేన్, హల్లెలూయా. అయ్యగారు అంటే చెప్పండి, అయ్యగారు మగపిల్లాడు ఒక ఆడపిల్ల, మీ నోటితో చెప్పండి. సరే అమ్మ, ఇసుకించుకు, సరే అలాగే అవుతుంది, పో సాక్షి చెప్పుకుంటారు వెళ్ళు అంటే, మళ్ళీ వాళ్ళిద్దరూ ఇదిగో చూసారా, ఇదిగోనండి ఒక బాబు ఒక పాప, ఆమె ఎలా సాక్ష్యం చెప్పిందో చూడండి. ఎందుకు చెప్తున్నానంటే ఇది మామూలు ప్రార్థన కాదు. మీరు వచ్చింది మాకు వాళ్ళు నీళ్ళు వేసుకోలేదండి, 2 సంవత్సరాలన్నర పైన అయిపోయిందండి. 3వ సంవత్సరం వస్తుందానికి ఇక్కడికి వచ్చామండి. ఆ వాళ్ళకి నెలండి. మరి అయ్యగారిని అడిగానండి, ఈ వాళ్ళని ఈ నెల కన్ఫర్మ్ చేయండి అయ్యగారు, గర్భాలం రావాలి అని అడిగానండి. వస్తుందమ్మా వెళ్ళమ్మా అన్నారండి. ఆ నెల కన్ఫర్మ్ అయిపోయిందండి. మరి మళ్ళీ నెల వచ్చి నీళ్ళు వేసుకుందని సాక్ష్యం చెప్పానండి. మరి మళ్ళీ నెల కమల పిల్లలు అన్నారండి. మళ్ళీ మొన్న నెల వచ్చామండి. మొన్న నెల అవుతే పాప బాబు కావాలండి అయ్యగారండి అని అడిగానండి అయ్యగారిని. వెళ్ళమ్మ వచ్చే నెల సాక్ష్యం చెప్పుకుంది కానీ అన్నారండి అయ్యగారు. మరి అలాగే ఆ నీతిగానే మరి అమ్మాయి అబ్బాయి పుట్టారండి. సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. ఇగో సాక్ష్యం చెప్పుకుంటాను, చిన్న సాక్ష్యం దేవుడు దీవించండి. ఇలా జరగటం మీరు ఎక్కడైనా విన్నారా? ఇలాగా ఇది ఒక ప్రవక్త పరిచర్యగా ప్రభు రాకడకు ముందు దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. మరొకరికి 18 సంవత్సరాలకి గర్భఫలం వచ్చింది. ఆ సాక్ష్యం చూడండి. ఈ సహోదరి మరి పిల్లల కొరకు, గర్భఫలం కొరకు దేవుని సన్నిధికి వచ్చారు. మరి 18 సంవత్సరాల నుంచి పిల్లలు లేకుండా ఎంతో బాధపడుతున్న సమయంలో ప్రార్థనా శక్తి పరిచర్యలు దైవజనులు ఇస్సాక్ గారి ద్వారా ప్రార్థన ద్వారా దేవుడు కృప చూపించి గర్భఫలం ఇస్తున్నాడని విశ్వాసంతో దేవుని సన్నిధికి వచ్చారు. దేవుడు ప్రార్థన ద్వారా వారిని జ్ఞాపకం చేసుకుని తైలాభిషేక ప్రార్థన ద్వారా దేవుడు ఆ బిడ్డకి గర్భఫలం ఇచ్చాడు. చూడండి, చక్కని పాపను దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థనా శక్తిలో పుట్టిన పిల్లలను బాగా గమనించండి. వాళ్ళ యొక్క ముఖం యొక్క కవలికలు, వాళ్ళ ముక్కు, చెవులు, నోరు, పెదవులు ఏదో ఒక డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నా తయారు, మ్యానుఫ్యాక్చరింగ్, ఇంపోర్టెడ్, ఇక్కడిది కాదు. ఇది ఇక్కడ వాళ్ళు తయారు చేసింది కాదు. ఎక్కడి నుంచి తయారు? ఇది పరలోకము నుండి తయారయ్యి సూర్యుడిని దాటి చంద్రుణ్ణి, నక్షత్రాలని, మేఘాలని దాటుకుని నీ గర్భంలోకి వచ్చి ఉద్భవించటం అంటే పై నుండి సిరుతాడనమాట. ఆమేన్. మన ప్రార్థన ధూపం వలె వెళ్తుంది, వజ్రాల వలె మీ గర్భాల్లో పడుతుంది. ఇదే ప్రార్థన శక్తి. ఆమేన్. ఇలా మనం చూస్తున్నప్పుడు చాలామందికి ఇప్పుడు క్యాన్సర్ ఏలుబడి చేస్తుంది. మీరు తినే తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామందిలో క్యాన్సర్ ఏలుబడి చేస్తుంది. స్త్రీలలో ముఖ్యంగా చెస్ట్లో కంతుల కింద వచ్చి చాలా భయంకరంగా ఏలుబడి చేస్తుంది. కొంతమందికి మగవాళ్ళకి కూడా ఎముక కుళ్ళిపోవటం, థైరాయిడ్ కింద రావటం, అది గడ్డ కింద కట్టి అది కూడా కుళ్ళిపోవటం. నేను లోకమంతా తిరుగుతున్నాను కనుక ఈ కష్టాలు, రోగాల గురించి విన్నప్పుడు నా మనసు ఎందుకు నేను ఇంతలా సేవ చేయగలుగుతున్నానంటే, నా మనసు ఎవరైనా కొంచెం కష్టంలో ఉన్నారంటే తట్టుకోలేను నేను. అలాంటిది దుఃఖముతో చెప్తున్న ఈ ప్రార్థన అవసరతల కొరకు నేను దేవుడి మీద ఆధారపడి మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. మరణం అయిపోయిన తర్వాత లేపటం కాదు బాబు, బ్రతుకుండగానే ఆరోగ్యమే బాబు అని అడుగుతున్నాను దేవుడిని. ఒక సహోదరి మన సూర్యాపేట నుంచి వచ్చింది. ఆమెకి తన భర్త సాక్ష్యం ఇస్తాడు చూడండి. ఈ లెఫ్ట్ సైడ్ చెస్ట్లో 2 కంతుల కింద వచ్చి అది అలాగా పాకుతూ ఎముకలోకి వెళ్ళిపోయింది, తలకెక్కిపోయింది.
చివరికి భయంకరమైనటువంటి స్థితి, ఇంకా బ్రతకదు, మరణిస్తుంది అని డాక్టర్లు తేల్చి చెప్పారు. ఎవరో చెప్పారు, మీరు వాళ్ళది సూర్యాపేట, ఖమ్మంలో ప్రార్థన జరుగుతుంది, ఇసాక్ పాస్టర్ గారు వస్తున్నారు, ప్రార్థనా శక్తి అక్కడ చేస్తున్నారు, మీరు వెళ్ళండి ప్రార్థన చేయించుకోండి అంటే వారు ఖమ్మం ప్రార్థనకు వచ్చారు. వారి మీద నూనెతో చేతులుంచి ప్రార్థన చేసి, అమ్మ నీకేం ఉండదు, పో తగ్గిపోతుందంటే, ఇంత సీరియస్గా ఉన్నటువంటి రోగము, ఎంత రోగం ఉందో అంత గొప్ప విశ్వాసము వారికి దేవుడిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. వెంటనే ప్రార్థన చేసుకుని వెళ్ళిన తర్వాత ఆ రోగము ఆమెను విడిచిపోవటం, అద్భుతంగా ఆమె బాగుపడటం. ఎట్లా అంటే ఎంత పెద్ద రోగము కనపడిందో అదంతా కూడా మటుమాయమైపోయింది అంతే. రిపోర్ట్స్ అన్ని మారిపోయినాయి. ఆయన రిపోర్ట్స్ పట్టుకుని మొన్న సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు. చూడండి ఆ సాక్ష్యం ఎలాగుందో. మీకు ఎందుకు చెప్తానంటే, ఏ క్యాన్సర్ కంతులున్నా, ఎటువంటి వ్యాధులున్నా, బాధలున్నా, మనకి యేసు అనే నామము మనకున్నది. ఆయన మనలను సిగ్గుపడనీయడు. చూడండి, మాది సూర్యాపేట. దేవుడు మా పట్ల చేసిన అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం. నా భార్య 2022 10వ నెలలో నా భార్యకి ఈడ 2 గడ్డలైనాయి ఈ రొమ్ము దగ్గర. ఒకటి ఇక్కడ అయింది. 2 గడ్డలు అయితే నేను సూర్యాపేట హాస్పిటల్ చూపిస్తే సెట్ చేసి, మీరు మాకు ఇక్కడ కనపడట్లేవు, మీరు ఖమ్మం పోండి, ఖమ్మం హాస్పిటల్కి వెళ్తే ఎమ్మటే ఏదన్నది మీకు తెలియపరుస్తుంది అంటే, ఒక బెదర్ అన్నాడు కదా, ఒకరు అన్నారు ఇక్కడికి వస్తే అది క్యాన్సర్ కింద పడుతుంది, ఇక్కడ గడ్డలు రాకూడదు కాకూడదు, ఆమెకి 1 కాదు 2 అయిందని తెలియపరుచున్నారు. అయితే మేము ఆ రీతిగానే డాక్టర్ అమ్మ సూర్యాపేట నుంచి రాసే ఖమ్మం వచ్చి టెస్ట్ చేస్తే ఆమెకు క్యాన్సర్ గడ్డలైంది, ఈ గడ్డ నుంచి మళ్ళీ ఈ గడ్డకు స్టార్ట్ అవుతుంది, ఈ ఆపరేషన్ చేయకపోతే ఈమె ప్రాణానికి ప్రమాదం అని ఖమ్మంలో చెప్పారు డాక్టర్లు. ఇక్కడ ఆపరేషన్ చేస్తే ఖర్చు చాలా అవుతుంది అన్నారు. అయితే మళ్ళీ సూర్యాపేట పంపించారు మమ్మల్ని. ఎక్కడికైతే తోలారో వాళ్ళ దగ్గరికి పంపించారు. వాళ్ళ దగ్గరికి పంపిస్తే ఆ డాక్టర్ అన్నదిగా, ఆపరేషన్కి 40,000 నుంచి 50,000 ఖర్చు అవుతుంది, కానీ కీమోలు పెట్టాలంటే ఒక్కొక్క కీమోకి 50,000 60,000 ఉంటుంది, 1 కాదు 2 కాదు అట్లా 5 6 పెట్టాలి, ఎక్కువే పెట్టాలి, అట్లా 3-4 లక్షలు అవుతాయి అన్నారు. అయితే మేము మధ్యతరగతి కుటుంబం, మేము అంత పెట్టుకోలేమమ్మా, మమ్మల్ని ఎక్కడికన్నా పంపండి ఫ్రీగా వైద్యం చేసే కాడికంటే, హైదరాబాద్ అయితే వైద్యం ఫ్రీగా చేస్తారు, హైదరాబాద్ పంపుతాం అన్నారు. హైదరాబాద్ పంపారు. లగ్డీ కపూల్ పక్కన ఉంటుంది హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్, MGM హాస్పిటల్ అది. అక్కడికి పంపిన తర్వాత మేము వెళ్ళి టెస్టులు చేశారు. వారం 10 రోజుల దాకా అక్కడనే ఉన్నాం. ఒక ట్రీట్మెంట్ వేయలే, ఏమి టాబ్లెట్ గిడేయలేదు. టెస్టులు చేసినాక ఈమెకు క్యాన్సర్ తలకెక్కింది, బోన్స్కి ఎక్కింది, ఈమె బతకడం కష్టం, ఈమె బతకలేదని డాక్టర్లు తెలియపరిచారు. ఆ రిపోర్ట్లు యశోద స్పెషలిస్ట్ డాక్టర్కి పంపితే పెద్ద హాస్పిటల్కి పంపారు. ఆ డాక్టర్ అన్నాడుగా ఇక ఆమె బతకడం అసాధ్యం, ఇక ఆమె బతకలేదని డాక్టర్ చెప్పాడు. అయితే మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఎట్లా సార్ మరి ఈమె బతకదంటున్నారు మీరు, ఎట్లా మరి పరిస్థితి అంటే, బాబు ఈ బోన్ స్కానింగ్ తీసినాం, బాడీ మొత్తం స్కానింగ్ తీసినాం, ఇంకొక స్కానింగ్ ఉన్నది మీకు, ఒక స్కానింగ్ బాడీ మొత్తం స్కానింగ్ తీయాలి ఆమెకు తీసిన తర్వాత మేము ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో అప్పుడు చెప్తాం, కానీ నువ్వు చెప్తే ఏది పడితే మేము ఆ ట్రీట్మెంట్ ఇవ్వలేము బాబు, దానికి వైద్యం మేము చేయలేము అని చెప్పారు. 17 రోజులకు రమ్మన్నారు మళ్ళా. అయితే మేము బస్సు ఎక్కి సూర్యాపేటకి ఏడ్చుకుంటా బస్సులో, ప్రభువా మరి నిన్ను నమ్ముకొని మేము బ్రతుకుతున్నాం, నువ్వే మాకు దిక్కు, నువ్వు తప్ప మాకు ఎవరు లేరు, నువ్వు మాత్రమే మమ్మల్ని కాపాడాలి ప్రభు అని ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుంటుంటే, అమ్మలు అక్కలు అందరూ వచ్చి కూడిరు. ఈమె బతకదని అందరికి తెలిసిపోయింది, మా గూడెన మా వాడన. అయితే అందరూ వచ్చి అంటారుగా, పాపం వానికి 3 పిల్లలు, వాడి భార్య ఆగమైపోతుంది, వాడు ఆగమైపోతుందని వాళ్ళు వీళ్ళు అంటుంటే, మా ఒక తల్లి ఉండి, అయ్యగారు ఇసాకు ప్రార్థన ఖమ్మంలో పెడతారు, మీరు తైలాభిషేకం అక్కడికి పోండి, అక్కడికి పోతే దేవుడే స్వస్థత పరుస్తాడంటే, ఒక అమ్మ తీసుకొచ్చింది సూర్యాపేట నుంచి ఇక్కడికి వచ్చిందంట. అమ్మ ఇక్కడ అయ్యగారితో ప్రార్థన చేయించింది. తర్వాత మేము 17 రోజులు అయినాక పోయినాం. ఇక్కడికి వచ్చినాక 17 రోజులు అయినాక పోయి ఆ డాక్టర్ మళ్ళీ బాడీ మొత్తం స్కానింగ్ తీస్తే క్యాన్సర్ అంతవరకు ఆగిపోయింది బాబు, ఇంకేం ఎక్కలేదు, మేము ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పిండు.
ట్రీట్మెంట్ ఇస్తాం బాబా అని చెప్పిండు. ట్రీట్మెంట్ ఇస్తామన్న తర్వాత 8 కీమోలు ఎక్కినాయి. 8 కీమోలు ఎక్కిన తర్వాత ఆపరేషన్ చేయాలంటే ఒకరోజు మళ్ళీ ఇక్కడికి వచ్చింది. అయ్యగారు ఇక్కడనే తైలాభిషేకం అందరికి ప్రార్థన చేస్తున్నంట. అయ్యగారు నాకు క్యాన్సర్ వచ్చింది అయ్యగారు అంటే, నీ క్యాన్సర్ లేదు ఏం లేదమ్మా అని ఆ తైలాభిషేకం నూనె తీసి తల మీద ఇట్లా జల్లిందంట. మేము మళ్ళీ పోయి అక్కడ టెస్ట్ చేసేసరికి క్యాన్సర్ లేదు, గడ్డలు లేవు, అంతా నార్మల్ రిపోర్ట్ ఇచ్చింది దేవుడు. ఇగో రిపోర్ట్లు చూపెడతా. ఇది క్యాన్సర్ ఉన్న రిపోర్టు, ఇగో ఇది నార్మల్ రిపోర్ట్. దేవుడు నా భార్య పట్ల ఎంత అద్భుత కార్యం చేసినంటే అది అసలు లేవు. నా భార్య అక్కడ వాడలు ఉన్నవారు, మా ప్రాంతంలో ఉన్నవారు, ప్రజలందరికీ, అన్య జనులకి అందరికీ తెలిసిపోయింది ప్రవీణ్ భార్య బ్రతకదంట. ఇక ప్రవీణ్ భార్య చనిపోయే స్థితిలోకి వచ్చింది, ఆమె బ్రతకలేదని అందరూ తెలిసిరు. నా దేవుడు నా పక్షము నుండి దైవసేవకుల ద్వారా నా భార్యని అభిషేకించి ముట్టి స్వస్థత పరిచిండు. నా భార్య ఇప్పుడు అనేక గ్రామాలకు వెళ్ళి వ్యాపారం చేసుకోవడానికి వెళ్తుంది. నా భార్యకు దేవుడు ఆరోగ్యం ఇచ్చిండు, ఆయుష్నిచ్చిండు, దేవుడు బ్రతికించిండు, సజీవురాలు గుంచిండు. మీ అందరూ ఎదుట నా భార్యను నిలబెట్టిండు. దేవాతి దేవునికి కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. హల్లెలూయా. ఇది మామూలుగా చెప్పుకునే విషయాల, కడుపు నొప్పి తగ్గింది ఏమండి, జలుబు తగ్గిందనే సాక్ష్యాల, మరణం సమీపించే రోగం అది. దేవుడు దానిని వేర్లతో సహా లాగిపడేస్తాడు. ఈ ప్రార్థన తైలము దగ్గరకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా రండి. ఇది మామూలుగా ఏదో నూనె రాసి ప్రార్థన చేస్తారని అనుకోకండి. ఇది ఒక బలమైనటువంటి ఆత్మకార్యము జరిగే శక్తి. ఆమెన్. మీకు ఎవరికైనా థైరాయిడ్ ఉంటే 7 సిలువలు వేసుకోండి. అవసరమైతే ప్రార్థన తైలము తాగండి. ఎందుకంటే ప్రతిష్ఠ చేయబడిన తైలం ఇది. ఆమెన్. మీ ఇంట్లో మీ గృహాల్లో పండుకున్నప్పుడు కూడా ప్రార్థన తైలాన్ని మీ బెడ్ దగ్గర పెట్టుకోండి. ఎప్పుడైనా భయం ఉన్నా ఏమున్నా మీ బెడ్ కూడా సిలువేయండి, గుమ్మాలకు సిలువేసుకోండి. మీ ఇంటి చుట్టూ ప్రార్థన కంచె పెట్టుకోండి. హల్లెలూయా. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ప్రయాణం అయినప్పుడు ఏం పట్టుకెళ్ళమని చెప్తున్నాను? ఫస్ట్ చిన్న బాటిల్ ప్రార్థన తైలం మనకు ఉండాలి. దాన్ని ఆశీర్వాదం అనాలి. ఏమనాలి దాన్ని? ఆశీర్వాద తైలం. ఆమెన్. మొన్న ఒక భర్త గురించి ఒక ఆమె నాతో చెప్తుంది, పాస్టర్ గారండి మా ఆయన మారట్లేదు, తాగేస్తున్నాడు. రీసౌండ్ రాని ఒకమ్మా, ఈ రోజు తాగేస్తున్నాడండి, డబ్బులు అస్సలు ఉంచట్లేదు, ఇంకేం చేయరు అర్థం కావట్లేదు అయ్యగారంటే. మరి ఏం చేసేవన్నాను. ఇప్పుడు ఇంతకీ మారాడా మారలేదన్నాను. మొత్తం తాగటం మానేసాడండి. అంతే. తాగటం ఎలా మానేసాడంటే అంటే కూర వండేటప్పుడు ప్రార్థన తైలం అందులో వేసేసానండి. అంతే. ఎలాగంటే అసలు కొన్ని సాక్ష్యాలు చాలా వింతగా ఉంటున్నాయి. అన్యులకైతే మరి ఎటకారంగా కనబడతాయి. ఇవన్నీ ఎవరైనా వింటే చాలా ఎటకారంగా ఉంటుంది, కానీ మన విశ్వాసము గొప్పది. ఆమెన్. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. అందరూ లేచి నిలబడదాం. అందరం ఎక్కడున్న వరకు లేచి నిలబడదాం. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అందరూ 2 చేతులు పైకెత్తుదాం, తలలు పైకెత్తుదాం, కళ్ళు మూసుకుందాం. అయ్యో నేను ఒక మంచి స్థితిని కోల్పోయాను, ఒక మంచి ఆస్తిని కోల్పోయాను, తెలుసో తెలియకలా పడి ఇన్ని శ్రమలు పడుతున్నానా అని అనుకుంటున్నావేమో. దానికి మించి 1000 రెట్లు ఆశీర్వాదములు అడుగు పెట్టబోతున్నాం. దానికి మించి, అంతకు మించి ఆశీర్వాదాన్ని చూడబోతున్నావు. ఆయన నిన్ను అనాదిగా విడవలేదు. పొందబో బహుమానము, ప్రతిఫలము, కీడుకి, శ్రమకు, విశ్వాసమునకు, నిరీక్షణకు ప్రతిఫలము. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. అందరూ ప్రార్థన చేయండి. నాకు పెళ్ళి అవుతుందా? అసలు నాకు పిల్లలు పుడతారంటవా? నా జీవితంలో పిల్లల్ని నేను కంటానా? నా గర్భంలో నుంచి ఒక బిడ్డ పుడుతుందా? ఆశ వదులుకున్నావా? ఇల్లు కట్టలేను అనుకున్నావా? ఈ అప్పులు జీవితంలో తీరుతాయా? ఇంకా ఈ అప్పులు తీరవు. ఇంకా నా జీవితంలో ఆధారము లేదు,
అని పారిపోవాలని అనుకుంటున్నావా? చనిపోవాలని అనుకుంటున్నావా? దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నీ గర్భములో నుండి దేవుడు 2 బిడ్డలను నీవు జన్మనిచ్చేలా చేయబోతా ఉన్నాడు. నీ రక్తములో నుండి బలమైనటువంటి సేవకులనే దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. రాజ బిడ్డలను ఇవ్వబోతా ఉన్నాడు. ఆయన అబద్ధికుడు కాడు. నా బ్రతుకు నీ చేతికి అప్పగిస్తున్నాను. నా పాపాలు క్షమించేసే నిన్ను రక్షకుడుగా అంగీకరిస్తున్నాను. యేసు, నువ్వు నాకు రక్షకుడిగా ఉంటే నేను ఏది విడిచిపెట్టానో, ఏది వద్దనుకున్నానో అంతకు మించి దాచిపెట్టావు. ఆ గొప్ప ప్రతిఫలాన్ని నేను చూడబోతున్నాను. ఆ గొప్ప ప్రతిఫలాన్ని చూడబోతున్నాను. గొప్ప బహుమానముగా నా కొరకు దాచిపెట్టావు. అది పరమ మేలు. నా జీవితానికి అంకితం చేస్తున్నాను. పరమ మేలు నా కొరకు దాచిపెట్టావు. ప్రార్థన చేయండి. ఆ పరమ మేలేంటో నీ విశ్వాసము బలముగా ఉంటే ఈ సంవత్సరం చూస్తావు. ఏదో ఒక నెలలో నీ ముందు నిలబడుతుంది ఆశీర్వాదం. ఏదో ఒక రోజు నీ ముందు సాక్షాత్తు నిలబడుతుంది ఆశీర్వాదం. ఐశ్వర్యము నిలబడుతుంది, ఆరోగ్యము నిలబడుతుంది, దైవ దర్శనం నిలబడుతుంది, దైవ ప్రత్యక్షత నిలబడుతుంది. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేయండి. విశ్వసించండి, నిరీక్షణ కలిగి ఉండండి, ఇంకా విశ్వాసాన్ని కాపాడుకోండి. ఎంతకాలం విశ్వాసం? ఇంతేనేమో రొటీన్, ఇదే బ్రతుకు అనుకునుకో. బలమైన దీవెన దేవుడు దాచిపెట్టాడు. ఒక నిరీక్షణ కలిగి ఉన్నారు. ఆ నిరీక్షణలో బలపడటానికి కృప దయచేయండి. రక్షణ లేని కుటుంబాలకు రక్షణ దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.